శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ఎట్లయితే భారతదేశము పేరుకే హిందూ మెజారిటీ ఉన్నా కానీ ఇట్ ఈస్ యాంటీ హిందూ కంట్రీ, అంటే హిందూ వ్యతిరేక దేశం ఇది. మీరు అమెరికాలో యాక్చువల్గా మీరు ఏమైనా పూజలు పునస్కారాలు చేసి ఏమైనా చేస్తే వాళ్ళు సహిస్తారేమో, కానీ ఇప్పుడు ఇక్కడ చేసేదానికి మన 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 ప్రభుత్వమే సహించట్లేదు. అంటే మన చట్ట ప్రకారం మీరు అమెరికా రాజ్యాంగం ప్రకారం మనకు అన్ని హక్కులు ఉన్నాయి. మీరు అక్కడ గుడి కట్టుకోవచ్చు, మీరు పూజలు చేసుకోవచ్చు, మీరు కావాల్సింది చేయదు. కానీ భారత రాజ్యాంగం ప్రకారం మనకు హక్కులు లేవు. సో అవి 157 దేశాలు క్రైస్తవ దేశాలు ఉన్నాయి. అట్లాగే 190 కోట్ల ముస్లింలు ఉన్నారు ప్రపంచం మొత్తం మీద. 50 ఇస్లామిక్ దేశాలు ఉన్నాయి. ఆ ఇస్లామిక్ దేశాల్లో మీరు ముస్లిం తప్పితే ఎవరు ఉంటాను వీలేదు. అది కాకుండా మిగిలిన కొన్ని దేశాలు ఉన్నాయి భారతదేశం లాంటివి, వాళ్ళు డామినెంట్ మెజారిటీ. ఇప్పుడు భారతదేశంలో ముస్లిమ్స్ ఇన్ఫ్యాక్ట్ దే ఆర్ ద వన్ హూ యాక్చువల్లీ రూల్. ముస్లిమ్స్ అండ్ క్రిస్టియన్స్ దే ఆర్ ద వన్ హూ రూల్ ఇండియా, నాట్ హిందూస్. కానీ వీళ్ళ ఈ రాజకీయ నాయకులంతా ఓన్లీ నామమాత్రం అంతే. వాళ్ళు ఏది చెప్తారో అది మీరు చేయమని చెప్పండి. చంద్రబాబును కానీ, రేవంత్ రెడ్డిని కానీ, నరేంద్ర మోదీని కానీ, లేకపోతే ఫడ్నవీస్ కానీ, ఒక చిన్న అది నిజమైన లౌకిక చర్య తీసుకోమని చెప్పండి, ఉచ్చబోసుకుంటారు ప్రతివాడు, ఇంక్లూడింగ్ నరేంద్ర మోదీ కూడా. సో కాబట్టి 190 ముస్లింలు ఉన్న వాళ్ళకి 50 ఇస్లాం దేశాలు, తర్వాత చాలా దేశాల్లో వాళ్ళు డామినెంట్ మెజారిటీ, మైనారిటీ. 50 కోట్లు ఉన్న బౌద్ధులు వాళ్ళకి 7 దేశాలు ఉన్నాయమ్మా. శ్రీలంక, భూటాన్, మ్యాన్మార్, ఇట్లా 7 దేశాలు వాళ్ళకు ఉన్నాయి. 1.5 కోటి ఉన్న యూదులు, జ్యూస్, వాళ్ళకి ఒక దేశం ఉంది, ఇజ్రాయెల్. కానీ మన దౌర్భాగ్యం ఏంటో కానీ 116 కోట్ల ఉన్న హిందువులకు ఒక దేశం కూడా లేదు. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో హిందువులను తరిమేస్తే భారతదేశం వచ్చారు, పాకిస్తాన్లో తరిమేస్తే భారతదేశం వచ్చారు, బంగ్లాదేశ్లో తరిమేస్తుంటే భారతదేశం వచ్చారు, శ్రీలంకలో ఎల్టీటీ ఆ టైంలో తరిమేస్తే భారతదేశం వచ్చారు. మరి భారతదేశం తరిమేసి ఎక్కడ పోతారు? ఇప్పుడు మన ఈ మూర్ఖపు హిందువులు ఇది ఏం ఆలోచించరు. పొద్దున్న లేస్తే డబ్బు సంపాదించడం, నేను ఇన్ని 100 కోట్లు 1000 కోట్లు సంపాదించడం. కానీ ఆ 1000 కోట్లు ఎక్కడ పోతాయి? నువ్వు తురకోడో క్రిస్టియన్లో నీ పిల్లలు అయిపోతారు. ఏముంది ఉపయోగం ఏంటి? ధర్మం నిలబెట్టడానికి ఒక్క పైసా వాడవు కదా, లేకపోతే ఒక పని చేయవు కదా. సో కాబట్టి నేను చెప్పే ఏంటంటే, ఎలా అయితే యూదులు 2000 సంవత్సరాల నుంచి వాళ్ళు ఫైట్ చేసి వాళ్ళు ఇజ్రాయిల్ దేశాన్ని ఏర్పరచుకున్నారో, ఆ ఇజ్రాయిల్ దేశం ఏర్పడిన తర్వాతనే యూదులు సురక్షితంగా ఉండగలుగుతున్నారు ప్రపంచం మొత్తం మీద. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడ యూదుల మీద ఏమన్నా దురాక్రమణ జరిగినా కానీ ఇజ్రాయెల్ వెంటనే ఖండిస్తుంది, వాళ్ళు చర్యలు తీసుకుంటారు. ఇప్పుడు ఈనాడు పాకిస్తాన్, బంగ్లాదేశ్, విభిన్న దేశాల్లో కానీ ఇంక్లూడింగ్ ఇండియాలో కూడా మీకు హిందువుల మీద ఏమైనా ఆక్రమణలు జరిగితే ఖండించే దేశం ఒక్కటి చెప్పండి అమ్మా. భారతదేశమే ఖండించదు, ఎందుకంటే మన లౌకికవాదం కదా, మనం ఖండించాం. సో కాబట్టి మనము అనాథలం. 116 కోట్ల హిందువులు అనాథలు. ఇప్పుడు ఇల్లు లేనివాడు ఎట్లా ఉంటుంది? నిరాశ్రయలం మనం. ఇప్పుడు ఎంత ఉన్నారు? ఒక ఇల్లు అనేది ఉండాలి కదా. ఇల్లు లేనివాడు రోడ్డు మీద తిరుగుతుంటాడు, నిరాశ్రయలే కదా వాళ్ళు. సంచార జాతులను కొంతమంది ఉన్నాయి, వాళ్ళకి ఇల్లు ఉండవు. పాపం రోజు ఎక్కడో తిరుగుతుంటారు, చెట్టు కింద ఉంటారు, ఇంకో చోట పుట్ట దగ్గర అక్కడో ఇక్కడ ఉంటారు. మన హిందువుల పరిస్థితి కూడా అదే. సరే, ఫస్ట్ నుంచి ఇంటర్వ్యూ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు అన్ని సమస్యలే మాట్లాడుకున్నాం హిందువులకి. అయితే హిందూ దేశం అని అడిగాను నేను. పరిష్కారం ఏంటంటే, మొట్టమొదటి మనకు కావాల్సింది సమాన హక్కులు. ఆర్టికల్స్ 25, 26, 27, 28, 29, 30 వీటిని సవరించి, రాజ్యాంగాన్ని సవరించి హిందువులకి సమాన హక్కులు ఇవ్వాలి. హిందువులకు సమాన హక్కులు అంటే ముస్లింలను, క్రిస్టియన్లను వాళ్ళ హక్కులు తీసేయమని నేను అన్నాను. ముస్లింలో క్రైస్తవులని సోఫా మీద కూర్చోబెట్టారు, హిందువులను భూమి మీద కూర్చోబెట్టారు, నేల మీద కూర్చోబెట్టారు. మీరు మాకు కూడా ఒక సోఫా అయ్యండి, మేము కూడా సోఫాతో కూర్చుంటాం. మనం సోఫాలో కూర్చున్నంత మాత్రాన అవతల వాడి సోఫాల నుంచి దిగాల్సిన అవసరం లేదు. అది ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళని ఎన్ని ఏళ్ళ నుంచో నేను ప్రయత్నం చేస్తున్నాను, మరి విసిగిపోయాను నేను. ఇప్పుడు ఈనాడు కాదు, 1998లో వాజ్పేయి ప్రధానమంత్రి అయినప్పుడు కూడా సుదర్శన్ ఆ టైంలో కూడా కలిశాను. వాళ్ళు అన్నారు మనకి ఇప్పుడు మెజారిటీ లేదు కదా, తర్వాత చేద్దామన్నారు.
మెజారిటీ వచ్చినప్పుడు. ఏనాడైతే 2014లో మెజారిటీ వచ్చిందో, ఈ మోహన్ భాగవత్ గారు భువనేశ్వర్లో ఆయన వచ్చినప్పుడు నేను కలిసి చెప్పింది ఇది మొట్టమొదటి. మీరు ఆ రోజు అన్నారు, ఆయన ఉన్నారు ఆ రోజు మీటింగ్లో, మీరు ఆ రోజు అన్నారు కదా 1998లో, కాబట్టి ఇప్పుడు వచ్చింది మెజారిటీ చేయమని. మనకు రాజ్యసభలో మెజారిటీ లేదు కదా, అది వచ్చిన తర్వాత చేస్తామన్నారు. రాజ్యసభలో మెజారిటీ వచ్చిన తర్వాత కొంతవరకు వచ్చిన తర్వాత ఈ లోపల వాళ్ళు రాజ్యాంగాన్ని 5-6 సార్లు వాళ్ళు సవరించారు. నేను అడిగాను చాలాసార్లు, మరి మీరు ఇది చేయండి అంటే ఆ తర్వాత ఇంకేం లేదు, ఇట్లా కొడతారు అన్నట్టు వాళ్ళు. ఎవరికే ఖబర్ అని పని చేయరు. సో వీళ్ళంతా హిందూ ద్రోహులు ప్రపంచ చరిత్రలో ఎవరు లేడమ్మా, ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళని. ఇప్పుడు ఎవడైనా కానీ హిందూ పార్టీ నేను అనేవాడు హిందువుల మౌలిక సమస్యలను పరిష్కరించాలా వద్దా కదమ్మా? మరి అయినప్పుడు నువ్వు హిందుత్వం అని రోజు అంటావు, కానీ హిందువుల మౌలిక సమస్య సమాన హక్కులు లేవు మన భారతదేశంలో రాజ్యాంగం ప్రకారం, దాన్ని సవరించాలి కదా. అది ఎందుకు చేయవు? ఎందుకంటే హిందువులు వాళ్ళు అన్ని హక్కులు వస్తే వాళ్ళు మన మాట వినరేమో అని వీళ్ళ భయం. అంటే తొక్కిపెట్టాలి హిందువులని. సో పరిష్కారం ఏంటంటే ఇది రాజ్యాంగం, ఇది ఒక సవరిస్తే దాంతోపాటు దేవాలయాలు కూడా బయటకు వచ్చేస్తాయి. ఎందుకంటే మన సమాన హక్కు వచ్చేస్తుంది కదా. ఇప్పుడు చర్చి ప్రభుత్వం కింద లేనప్పుడు మన ఇది కూడా ఉండదు కదా. సో తద్వారా దేవాలయాలు బయటకు వచ్చినాయి అనుకోండమ్మా, ఈ 50,000 కోట్ల రూపాయలు ఏదైతే హుండీలో కలెక్షన్ ఉందో అది హిందూ సమాజానికి వస్తాయి ప్రతి సంవత్సరం. హిందూ సమాజానికి వస్తే హిందువుల్లో అట్టడుగు వర్గాలకు వాళ్ళ విద్యా అవసరాలు, వాళ్ళ ఆర్థిక అవసరాలు, సామాజిక అవసరాలకి మనం ఈ డబ్బును వెచ్చించి అది ఖర్చు పెట్టినప్పుడు మత మార్పులు తక్కువైపోతాయి, ఇక్కడ ప్రలోభాలు తక్కువైపోతాయి. మన దేవాలయమే మన హిందువులను పట్టించుకుంటుంటే అప్పుడు తక్కువైపోతాయి. సో తద్వారా చాలా సమస్యలు ఉంటాయి. ఈ దేవాలయాలు మన విద్యా సంస్థలను స్థాపించి వాటిని హిందువులకి మన హిందూ విషయాలని, హిందూ నాగరికతని, హిందూ సంస్కృతిని, హిందూ గ్రంథాలను వీటి చెప్పొచ్చు. తద్వారా హిందువులు హీనోస్ ఎవరైతే అన్నారో నామమాత్ర హిందువులు, ఆ నామమాత్ర హిందువులు పోయి నిజమైన హిందువులు అవుతారు. ఇది అంటే నేను చెప్పాను కదా, ఇది మన సమస్యలకు మూల కారణం గంగోత్రి. ఎట్లయితే గంగ నుంచి వచ్చిందో మన సమస్య, గంగోత్రి మైలం అయిపోతే గంగ కూడా అవుద్ది కదా, అట్లాగే ఇది అన్నట్టు. సో ఇది ఒకటి. రెండోది, ఇది ప్రస్తుతానికి, కానీ ఇది చేసిన తర్వాత కూడా 2050 వరకు మన జనాభా తక్కువ అవుద్ది. కానీ దాన్ని ఏ విధంగా అంటే మనకి హిందూ ప్రత్యేక దేశం కావాలి. మీరు ఎవరి వాళ్ళు ఇప్పుడు ఇద్దరు భార్యాభర్తలు కలిసి ఉండాలనుకున్నారు, పెళ్లి చేసుకున్నారు, మరి ఇద్దరు తర్వాత పడలేనప్పుడు వెళ్ళిపోతారు. సో కాబట్టి అది ప్రత్యేక హిందూ దేశం కాదు.